మీ వదినెక్కడమ్మా? లోపలుండుంటుందన్నయ్య. అన్నదానానికి ఏర్పాట్లు అవి చేయిస్తూ ఉండుంటుంది. లోపలికెళ్దాం పద. బావా ఒకసారి అటు చూడు. వీడేంటి ఇక్కడికొచ్చాడు? మనకు రావాల్సిన కాంట్రాక్టు తను కొట్టేశాడు కదా బావా. దానికి ఆ దేవుడికి దండం పెట్టుకుని పూజ చేయించుకోవడానికి వచ్చుంటాడు. అయినా వాడెందుకొస్తే మనకెందుకులే, మనం వచ్చిన పని చూసుకుందాం పద. నమస్కారం సార్, బాగున్నారా? ఏంటి సార్ గుడికొచ్చారా? కాదు, సినిమాకొచ్చాం. అయినా మేము ఎక్కడికొస్తే నీకెందుకు? చేయాల్సిందంతా చేసావు కదా. ఎన్నో ఏళ్లుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మా బావకు ఎదురే లేదు. అలాంటిది ఈరోజు నువ్వొచ్చి మాకు రావాల్సిన కాంట్రాక్ట్ని కొట్టేశావు. సార్ నేను పోటీ పడ్డాను అంతే. మీకు రావాల్సిన దాన్ని నేనేం లాగేసుకోలేదు. నేను తక్కువ కోట్ చేశాను కాబట్టే ఆ కాంట్రాక్ట్ నాకు ఇచ్చారు. అయినా ఆ రోజు నేను చెప్పినట్లు వినుంటే నేను పోటీకి వచ్చేవాడినే కాదు. పోటీ లేకుండా వచ్చేది సంపాదన కాదు, ఇంకొకరి ధర్మం అవుతుంది. నేను సంపాదించుకునేవాణ్ణే, అంతేకాని ఇంకొకరి ధర్మం తీసుకునేవాణ్ణి కాదు. సార్ ఇక్కడ మనం బిజినెస్ పర్సన్స్గా కలవలేదు, తెలిసిన వాళ్ళలాగా పరిచయస్తుల్లాగా కలిసాం. అలాగే మాట్లాడుకుందాం. అసలేం మాట్లాడుతున్నావు? నీతో మాకు మాటలేంటి? నువ్వు మాకు శత్రువ్వి. ఏంటి సార్ అలా అంటారు? నేను శత్రువు ఏంటండి? అయినా మీతో పోటీకి రావాలన్నా శత్రువుగా మారాలన్నా ఒక స్థాయి అంటూ ఉండాలి. నేను నిన్న కాక మొన్న బిజినెస్లో అడుగుపెట్టాను, కానీ ఆయనేమో బిజినెస్లో ఒక మహావృక్షం లాంటివారు. ఇంక చాలా పో. నువ్వెంత మాటకారివో ఆ రోజు ఛాంబర్లోనే చూశాను. నీ మాటల గారడికి అందరూ పడిపోతారేమో కానీ నేను మాత్రం పడిపోను. గాయం చేసి మందు రాయడం నీకలవాటేమో, కానీ మానిపోయిన గాయాన్ని కూడా గుర్తుపెట్టుకునే మనిషిని నేను. దేనికైనా బదులు తీర్చుకుంటాను, ఎవరి రుణం ఉంచుకోను. ఏమండి, మీకు ఈ అబ్బాయి ముందే తెలుసా? ఎందుకు తెలియదు చెల్లెమ్మా, బాగా తెలుసు. బావకి ముందే పరిచయస్తుళ్లే. అలాగా? ఏమండి, మీకో విషయం చెప్పాలి. ఈ అబ్బాయి నాకు ఎంత సాయం చేశాడో తెలుసా? నేను కళ్ళు తిరిగి కింద పడిపోతే తను తెచ్చుకున్న కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు నా మీద పోసి నన్ను కాపాడాడు. నా భార్యని కాపాడినందుకు థ్యాంక్స్. చెప్పాను కదా నేనే రుణం ఉంచుకోనని. కొబ్బరికాయకి డబ్బులు తీసుకో. సూరి, ఏంటి సార్ మీరు దీనికి డబ్బులు ఇస్తారా? అయినా మీలాంటి పెద్దవాళ్ళకి రుణపడితే తప్పులేదులేండి. మన రుణం ఇలాగే ఉండనివ్వండి. వస్తానండి అమ్మా, వస్తాను. ఆ అబ్బాయి చాలా మంచివాడండి, మర్యాదస్తుల్లా ఉన్నాడు కదో. మంచితనం మొహానికి పులుముకునేవాళ్ళు ఈ లోకంలో చాలా మంది కనిపిస్తారు, కానీ అసలు రంగేమిటనేది అవసరము స్వార్థం వచ్చినప్పుడే అది బయటపడుతుంది. నవ్వుతూ పలకరించినంత మాత్రాన
ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అలా అంటే ఎలాగండి? నేను ఎవరూ తెలియకపోయినా నాకు ఎంత సాయం చేశాడో చూడండి. సహాయం విలువ స్థాయిని మించితేనే మనిషి ఎలాంటివాడో తెలుస్తుంది. లేదండి, ఆ అబ్బాయి చాలా మంచివాడు. నాకెందుకో బాగా ఆత్మీయుల్లా అనిపించాడు. మన కృష్ణబాబు ఉంటే ఇలాగే ఉండేవాడు కదండి. ఆ వయసులో ఉన్నవారెవరిని చూసినా నువ్వు అలాగే అంటావులే. ఇంతకీ అన్నదానానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయా? అన్నీ అయ్యాయండి, మీరు రావడమే ఆలస్యం. పదండి. అదిగో రామొచ్చాడమ్మా. ఏంటి నాన్న ఇంత ఆలస్యమైంది? ఏం లేదమ్మా, తెలిసిన వాళ్ళు కనిపిస్తే పలకరించి వస్తున్నాను. కొంచెం లేట్ అయింది. ఇదిగో. అమ్మా వచ్చారా? హోమానికి అన్ని ఏర్పాట్లు చేశాను, మీరు రావడమే ఆలస్యం. రండమ్మా. అలాగే పదండి. ఉన్న డబ్బులన్నీ ఇలా అన్నదానాలు, వస్త్రదానాలు, భూదానాలు అంటూ మొత్తం అంతా హారతి కర్పూరం చేస్తే ఇక మన అమ్మాయికి ఏం మిగులుతుంది? మట్టి. మందా, ఇప్పుడు మనం ఏదైనా అంటే ముందు మనల్ని బయటికి వెళ్ళమంటారు. అదే కాస్త సైలెంట్గా ఉంటే రేపంతా మనకే. 23 ఏళ్లుగా సైలెంట్గానే ఉన్నాంగా, ఇంకా ఎంతకాలం మూసుకుని ఉండాలి? ఇటు చూడండి, మొత్తం అంతా అయిపోతుంది. మందా, మహాసముద్రంలో ఓ గుక్కెడు నీళ్లు ఏమాత్రం చెప్పు. వాళ్ళ ఆస్తిలో వాళ్ళు దానం చేసేది ఎంతలేవే. చివరికి మిగిలింది అంతా మనకి, మన పిల్లలకే. నువ్వు మాట్లాడకుండా చూస్తూ ఉండు. ఏమండి, అక్కడ ఏం జరుగుతోంది? ఎవరో పెద్దింటి వాళ్ళు వాళ్ళ బాబు పుట్టినరోజని అన్నదానం చేస్తున్నారమ్మా. అలాగా? ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ అబ్బాయి తప్పిపోయాడని, వాళ్ళ అబ్బాయి దొరకాలని ఇలా దాన ధర్మాలు చేస్తుంటారు. పాపం, ఇన్నేళ్లుగా ఎంత బాధ అనుభవిస్తున్నారో. అమ్మా రాణి, ఉం? ఎక్కడికమ్మా? పూజకు టైం అవుతుంది, పద. కూర్చోనన్నా. బాబు, ఈ మృత్యుంజయ హోమం చేయడం వల్ల మనకు తెలిసి తెలియక చేసిన తప్పులున్నా గత జన్మ తాలూకు ప్రారబ్ధ కర్మలు వెంటాడి వేధిస్తూ ఉన్నా ఈ హోమం చేయటం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. అపమృత్యు భయం తొలగిపోతుంది. ఎలాంటి అనర్థాలు జరగకుండా ఈ హోమం ఫలితాన్నిస్తుంది. మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ధ్యానం చేసి హోమంలో నెయ్యి వేస్తూ ఉండు. అలాగేనండి.
నాన్నా, ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయావు. ఎన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని ఇబ్బందులు పడ్డావో తెలీదు. ఏ తల్లైనా నిన్ను చేరదీసిందో, ఎలా పెరిగావో తెలీదు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం నారాయణాయ నమః. నారాయణాయ నమః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ వందనాం శ్రీమోదా స్వాహా. జయాయ నమః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ వందనాం శ్రీమోదా స్వాహా. జయాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం ఓం నారాయణాయ నమః. నేను చేసే ఈ చిన్న చిన్న పుణ్యకార్యాల వల్ల వచ్చే ఫలితంతో నీ జీవితం బావుంటుందనే ఆశ. నలుగురు కడుపు నిండా అన్నం తిని అన్నదాత సుఖీభవ అని ఒక్క మాట అంటే నీకు ఏ తల్లైనా ఇంత అన్నం పెట్టకపోతుందా అనే ఆశ కన్నా ఓం సోమాయ నమః స్వాహా. ఓం సోమాయ నమః. నీకు ఏ కష్టం రాకూడదని కోరుకోను. ఎందుకంటే కన్న తల్లికి నీకు రాకూడని కష్టమే వచ్చింది. కాని ఆ కష్టాలని తట్టుకొని నిలబడే శక్తి నీకా భగవంతుడు ఇవ్వాలి. నీ జీవితానికి ఏ ఆపద రాకుండా అంతా పరమేశ్వరుడే చూసుకోవాలి. ఓం ప్రజాపతయే నమః స్వాహా. ఓం ప్రజాపతయే ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షీమాపతాత్ స్వాహా. మృత్యుంజయాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహా. ఓం ప్రజాపతయే ఇదం నమః. ఓం యజ్ఞనారాయణాయ నమః స్వాహా. ఓం యజ్ఞనారాయణాయ ఇదం నమః. ఓం భో నారాయణాయ నమః స్వాహా. ఓం భో నారాయణాయ ఇదం ఓం సోమాయ నమః స్వాహా. ఓం సూర్యాయ నమః స్వాహా. ఓం సూర్యాయ ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహా. ఏంటి జానకి, ఎందుకలా ముసుగేసుకున్నావు? అంటే ఎండ బాగా ఎక్కువగా ఉంది కదా, అందుకు. ఆహా, అవును కదూ. డాక్టర్ నయ్యుండి నేను నీకు జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి నువ్వు జాగ్రత్తలు తీసుకుంటుంటే ఎందుకా అని అడుగుతున్నాను. సరే సరే, అత్తయ్య ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్దాం పదా. భగవంతుడా, నేను ఎవరికంటా పడకుండా చూడు. అందరి దృష్టిలో ఎలాగో చనిపోయాను. అందరూ నన్ను అలాగే అనుకోవాలి. నేను బ్రతుకున్న విషయం ఎవరికీ తెలియకూడదు. జానకి, వెళ్దాం పదా. ఓం
రామ్, ఏమైందిరా? అమ్మా ఏమైంది నాన్న? అమ్మా పూజ జరుగుతుంటే మధ్యలో ఆపకూడదురా. అమ్మా అమ్మా సీతమ్మా. సీత. రామ్, సీత ఏంట్రా? ఇప్పుడు సీత గురించి ప్రస్తావన ఎందుకురా? తాతయ్య, సీత ఎందుకో ఇక్కడే ఉందనిపిస్తుంది తాతయ్య. రామ్, ఇక్కడే తాతయ్య, ఇక్కడే ఉంది. అన్నయ్య, అది నీ ఊహ అన్నయ్య. సీతోదిని ఇక్కడ రావడం ఏంటి? అసలు అదెలా సాధ్యం అవుతుంది? అవును బాబుగారు, సీతకి ఇక్కడ లేదు. రామ్, అమ్మా, అవునమ్మా, నాకు సీత గుండె శబ్దం వినిపిస్తుందమ్మా. చుట్టూ ఇంతమంది ఉన్నా, ఇంత అరుపులు శబ్దాల మధ్య కూడా సీత ఊపిరి తీసుకుంటున్న ఆ శబ్దం నాకు వినిపిస్తుందమ్మా. నాన్న రామ్, సీత లేదురా. నా మాట విను. ఆ ఆలోచనల నుంచి బయటికి రా. రామ్, కొన్ని నిజాలు ఎప్పటికీ నమ్మలేం. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ సమాధి కావు. మనసు పొరల్లో అవి ఎక్కడో నిక్షిప్తమై ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు అవి ప్రవాహంలో బయటకొస్తాయి. అప్పుడు మనకు లేని వాళ్ళు ఉన్నట్టుగాను, మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అది నిజం కాదని మన మనసుకు సర్ది చెప్పుకోవాలరా. రండి మావయ్య. కూర్చోండి. గండయ్యా, గండ అమ్మగారు, వెళ్ళి మంచినీళ్ళు తీసుకుంటా. అటాకే అమ్మగారు. తీసుకున్నామ్మా. వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకుంటా. వెళ్ళు. అలాగే అమ్మగారు. డాడ్, తాగండి. మావయ్య, ముందు మీరు స్నానం చేదురు గాని పదండి. వద్దలుడు, నేనిక్కడ ఉండను, ఉండలేను. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. డాడ్, ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తారు? ఎలా ఉన్నా పర్వాలేదమ్మా, కానీ నేను మాత్రం వెళ్ళిపోతాను. మావయ్య, మీరు ఆదిత్య గారి గురించి భయపడుతున్నట్టున్నారు. మీరు అస్సలు భయపడొద్దు, నేను చూసుకుంటాను కదా. నువ్వా? నీ వల్ల కాదలుడు. ఆ ఆదిత్యని ఆపడం నీ వల్ల కాదు. వాడు నీకంటే చిన్నవాడే గాని నీకంటే చాలా బలవంతుడు, మొండివాడు. మొండివాడు రాజు కంటే బలవంతుడు అని వాణ్ణి నువ్వే కాదలుడు, ఈ ఇంట్లో ఎవరూ కంట్రోల్ చేయలేరు. మావయ్య, మీరలా మాట్లాడొద్దు. ఇప్పుడే మీ కళ్ళ ముందే వాడి సంగతి తెలుస్తాను. ఆదిత్య, రే ఆదిత్య. అది బాబు, ఇంట్లో ఎవరూ లేరండి. అందరూ రాంబాబు గారిని తీసుకుని గుడికెళ్ళారండి. గుడికా? ఎందుకు? ఏదో హోమం చేయిస్తున్నారమ్మా. రాము గారికి ఏవో ప్రమాదాలు ఎదురవుతున్నాయని అవి రాకుండా చేయడానికి హోమం చేయిస్తున్నారమ్మా. చూసవాలుడు, కొడుకు గాని కొడుక్కి ప్రమాదాలేవి రాకూడదని హోమాలు, యజ్ఞాలు చేయిస్తున్నారు. ఇటు చూస్తే ఇంట్లో నుంచి బయటికి పంపించిన ఆదిత్యని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంట్లో అందరూ నీకు శత్రువులే తయారయ్యారల్లుడు. నీ మీద చేయి చేసుకున్నాడని ఆ రాముగాడికి వార్నింగ్ ఇవ్వబోతే మీ తమ్ముడు ఏకంగా నన్ను అడవిలోకి తీసుకెళ్లి కట్టేశాడు. మీరు గనక రాకపోయుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మీరే చెప్పండి.
అందుకే చెప్తున్నాను, ఈ ఇంట్లో నీకు శత్రువులు తగ్గితే తప్ప మనం బ్రతకలేం అల్లుడు. నేనేదో నీకోసం ఆ రాముని బెదిరించాలి అనుకుంటే నా ప్రాణం మీదికే వచ్చింది. నా వల్ల కాదలుడు, నేను వెళ్తాను. ఆగండి మావయ్య, ఎక్కడికి వెళ్తారు? మీ కళ్ళ ముందే మిమ్మల్ని ఇలా చేసినందుకు ఆ ఆదిత్య గారికి గుణపాఠం చెప్తాను. మీరు నాతో పాటు రండి. రండి. రండి డాడ్. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం గణాధిపతే నమః. అదిగో అక్కడున్నారు, రా. అత్తయ్య, ఇదిగో జానకిని తీసుకొచ్చాను. అమ్మా జానకి, వచ్చావా అమ్మా? ఏమండి, నేను చెప్పాను కదా జానకి అని. ఇదిగో ఈ అమ్మాయే. నమస్తే అండి. నమస్తే అమ్మా. నువ్వెవరో నేను చూడలేదు, కానీ నీ పేరు మాత్రం మా ఇంట్లో మారుమోగుతూ ఉంటుంది. తప్పిపోయిన మా అబ్బాయిని రోజుకెన్నిసార్లు తలుచుకుంటుందో నీ పేరు కూడా అన్నిసార్లు తలుచుకుంటుంది. మరి నీకు మా కౌసల్యకి ఏం అనుబంధం ఉందో తెలీదు, కానీ నిద్దట్లో కూడా నీ గురించే ఆలోచిస్తుందమ్మా. రామ్ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. వాడు దుర్మార్గుడా! ఏం దుర్మార్గం చేశాడ్రా? ఆ ఆదిత్య గారిని పంపించి మా మామగారిని చంపించాలని చూశాడు. నా చేతిలో చచ్చావురా.